ఏంటి పార్థసారథి ఏంటి అన్న క్లారిటీ వచ్చిందా మురళి? పార్థసారథి ఏంటి క్లారిటీ ఏమన్నా వచ్చింది? పార్థసారథి గారిది అయితే ఇంకా నూజివీడు తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు సార్. సార్ నిన్న మధ్యాహ్నం పార్థసారథి దగ్గరికి అయోధ్య రామిరెడ్డిని కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ వచ్చారండి. అంటే నిన్న ఉదయం సీఎంఓ కార్యాలయం నుంచి పార్థసారథిని రమ్మని పిలుపు వచ్చిందండి. అయితే పార్థసారథి వెళ్ళకపోవడంతో వారిద్దరూ వచ్చి దాదాపుగా 3.5 hours అతనితో మాట్లాడిన తర్వాత అతన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లారండి. అదే సమయంలో పేరు నాని, కొడాల నాని కూడా వెళ్ళారు. కొడాల నాని కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, వెళ్ళారండి. అయితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్కి వెళ్ళు, లేకపోతే పెనమలూరు సీటుకి తీసుకుంటావా అని అడిగితే నాకు రెండు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు, ఆసక్తి చూపించలేదని సమాచారం ఉందండి. అయితే ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. పెనమలూరు నుంచి కానీ నూజివీడు నుంచి కానీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది పార్థసారథి వర్గీయులు చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుసు సార్. అయితే ఎక్కడ ఇప్పటి వరకు పార్టీ మారుతానని ప్రకటించలేదు, కానీ టీడీపీ 17-18లో గుడివాడలో సభ జరగబోతుంది టీడీపీది. ఆ సభలో ఆయన జాయిన్ అవ్వబోతున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి లేదా పార్టీ పట్ల నిర్ణయాల పట్ల పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఆయన డెసిషను చేంజ్ చేసుకుంటున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. రేపు 18వ తారీఖు టీడీపీ సభ గుడివాడలో నిర్వహించబోతున్నారు. వెనిగళ్ల రాము కొత్తగా టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆ సందర్భంగా అక్కడ ఒక సభ నిర్వహించాలి. ఆ సభ సందర్భంగా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ మెసేజ్ సందర్భంగా కూడా ఎవరైతే కృష్ణా జిల్లాలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పార్థసారథిని ఆయన వస్తున్నారో ఆయన తీసుకొని నూజివీడు నుంచి కంటెస్ట్ చేయించాలనేటువంటిది కూడా ఇది ఒక చర్చ జరుగుతున్నట్లుంది. మొత్తాన్ని మరి ప్రపోజల్స్ అయ్యి అటు ఇటు మరి అన్నీ ఏదో గోడకి చెవులు ఉంటాయి అంటారు కదా, ఏదో ఒక గోడకు ఉన్న చెవులు ఇని చెబుతూ ఉండాలి. మరి చూద్దాము మురళి ఏంటనేది దానికి సంబంధించి నెక్స్ట్